నమస్కారం, నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదురంగం ఎపిసోడ్ 81. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, అత్తయ్య పరిస్థితి తెలిస్తే ఇషు ఏమైపోతుందో అని టెన్షన్ పడుతూ డీప్ బ్రీత్ తీసుకొని ఫోన్ తీసుకుని ఇషుకి కాల్ చేశాడు అదవ్. బెడ్పై పడుకొని అతని కాల్ కోసమే ఎదురు చూస్తున్న ఇషు వెంటనే లిఫ్ట్ చేసింది. నీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నా. ప్రాబ్లం సాల్వ్ అయిందా అడిగింది ఇషు. లేదు ఇషు, ఒక ప్రాబ్లం సాల్వ్ అయింది అనుకునే లోపే మరో క్రిటికల్ ప్రాబ్లం ఎదురైంది. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు ఇషు. అత్తయ్య హాస్పిటల్లో ఉన్నారు. ఏమైంది? ఆవిడ హాస్పిటల్లో ఉందని నీకెవరు చెప్పారు అడిగింది ఇషు కన్నుబొమ్మలు ముడివేసి. నేనే తీసుకొచ్చాను. అత్తయ్య పాయిజన్ తాగారు. వాట్? ఒక్కసారిగా షాక్ అవుతూ దిగ్గున లేచి కూర్చుంది ఇషు. పాయిజన్ ఏంటి? ఎలా ఉంది ఇప్పుడు తను అంది ఆందోళనగా. ఆమె గుండె కొట్టుకునే వేగం అమాంతం పెరిగిపోయింది. ఐసీయూలో ఉన్నారు, కిమ్స్ హాస్పిటల్. ఈశాన్వి కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది. మెదడు మొద్దుబారినట్టుగా అయిపోయింది. షాక్తో అలాగే స్తంభించిపోయింది. ఇషు, వస్తున్నాను ఫోన్ పెట్టేసి కార్ కీస్ తీసుకుని బయటికి పరిగెత్తింది. తనని చూసి ఏమైంది మేడం అంటూ దగ్గరకొచ్చారు గార్డ్స్. వాళ్ళ మాటలేవి ఆమె చెవికి చేరలేదు. కార్ స్టార్ట్ చేసుకుని మెరుపు వేగంతో రోడ్డుపైకి దూకించగా గార్డ్స్ అయోమయంగా చూస్తూ మరో కారులో తనని ఫాలో అయ్యారు. ఓ గాడ్, పాయిజన్ తీసుకోవడం ఏంటి? ఎందుకు చనిపోవాలనుకుంది? ఎందుకు అలాంటి డెసిషన్ తీసుకుంది అని ఆందోళన ఒకవైపు, తన కండిషన్ ఇలా ఉంటుందో అనే భయం మరోవైపు. ఈశాన్వి ఒళ్ళంతా ముచ్చెమటలు పడ్డాయి. కాళ్ళు చేతులు గజగజ వనకసాగాయి. ఎంత కాదనుకున్నా, ఎంత కోపం ఉన్నా తన కన్న తల్లి అలాంటి పరిస్థితిలో ఉంది అనేసరికి ఆమె హృదయం భరించలేకపోతుంది. తండ్రి అలాగే ప్రాణాలు తీసుకుని తనకు దూరమయ్యాడు. ఇప్పుడు తల్లి కూడా అలాగే చేసుకునేసరికి ఆమె గుండెపడే క్షోభ అంతా ఇంతా కాదు. కళ్ళ వెంట కన్నీళ్లు ఆగకుండా ప్రవహిస్తున్నాయి. హాస్పిటల్ ముందు కారాపి లోపలికి పరిగెత్తింది. ఐసీయూ ముందు టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉన్న అదవ్ పరిగెత్తుకుంటూ వస్తున్న ఇషుని చూసి ఎదురుగా వెళ్ళాడు. అదవ్ ఎక్కడుంది? కళ్ళనీళ్లతో వణుకుతున్న గొంతుతో అడిగింది ఇషు. అదవ్ గ్లాస్ డోర్ వైపు చూడగా అందులో నుండి లోపలికి చూసింది. బెడ్పై ఆక్సిజన్ మాస్తూ చలనం లేకుండా ఉన్న తల్లిని చూసి ఆమె హృదయం విలవిలలాడిపోయింది. ఏడుస్తూ బేలగా చూస్తున్న ఇషుని చూసి అదవ్ కళ్ళలో నీళ్లు నిండాయి. భుజం చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకున్నాడు. డాక్టర్స్ ఏమన్నారు? ఏం ప్రాబ్లం లేదుగా అంది భయంగా చూస్తూ. ఇప్పుడేం చెప్పలేమన్నారు ఇషు. ఎందుకు ఇలా చేసింది? ఎందుకు చనిపోవాలనుకుంది? ఏం జరిగింది? ఇన్నాళ్ళు ఆ వివేక్తో హ్యాపీగానే ఉందిగా, సడన్గా ఏమైంది? మనం అనుకున్నట్టు అత్తయ్య వాడితో హ్యాపీగా లేదు షో. వాళ్ళ మధ్య ఏం జరిగిందో నాకు పూర్తిగా తెలియదు, కానీ ఒకటి మాత్రం నిజం. ఆ వివేక్ గాడు అత్తయ్యను ట్రాప్ చేశాడు. బ్లాక్మెయిల్ చేసి లొంగ తీసుకున్నాడు. ఆ బ్లాక్మెయిల్కి భయపడి అత్తయ్య మనసు చంపుకొని వాడిని పెళ్లి చేసుకుని ఇన్నాళ్ళు నరకం అనుభవించింది. ఆ మాటలు విని నిశ్చేష్టురాలైంది ఈశాన్వి. నాకు యాక్సిడెంట్ అయిన రోజు నువ్వు వాడికి వార్నింగ్ ఇచ్చాక వాడి గుంటనక్క వేషాలు అత్తయ్యకి అర్థమయ్యాయి. వాడి నిజస్వరూపం మనకు తెలియజేయాలనుకుంది. ఆ విషయం ఆ ఎదవ పసిగట్టేసి అత్తయ్యను హౌస్ అరెస్ట్ చేశాడు. ఆ విషయం నాకు ఈరోజే తెలిసింది. వెంటనే పోలీసులను తీసుకుని వెళ్ళాను. అత్తయ్యను వాడి బందికాల నుండి విడిపించాను. కానీ అప్పటికే ఏం ఆలోచించుకుందో ఏమో, ఈ లోకంలో ఉండకూడదని డిసైడ్ అయ్యి పాయిజన్ తాగేశారు అత్తయ్య. ఎమోషనల్గా చెప్పాడు అదు. షాక్తో స్తంభించిపోయిన ఇషు గుండెల్లో అగ్నిపర్వతం బద్దలైంది. తలంతా గిరున తిరుగుతున్నట్టుగా అనిపించి తూలి పడబోతుంటే అదవ్ గాబరాగా పట్టుకున్నాడు. ఇషు ఇలా కూర్చో అంటూ ఆమెను చైర్లో కూర్చోబెట్టి తను పక్కన కూర్చొని పట్టుకున్నాడు. కళ్ళు తేలేసి బొమ్మలా చూస్తుంది ఇషు. తను కళ్ళతో చూసిందే నిజం అనుకుని ఇన్నాళ్ళుగా తల్లిని దూరం పెట్టింది. తండ్రి చావుకు కారణమైందని తనని ఎంతగానో ద్వేషించింది. కానీ తల్లి ఎలాంటి పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చిందో అసలు నిజమేంటో తను కనుక్కునే ప్రయత్నం చేయలేదు. భర్తను పోగొట్టుకుని కన్న కూతురికి దూరమే ఇష్టం లేని వాడితో బలవంతంగా కాపురం చేస్తూ మనస్విని ఎంత నరకం అనుభవించిందో ఊహించుకోవడానికి ఇషు మనసుకు కష్టంగా ఉంది. తన గుండెను మెలిపెడుతున్నంత నొప్పిగా ఉంది. తల్లిని అర్థం చేసుకోలేకపోయినందుకు తన మీద తనకే కోపం వచ్చింది. గిల్టీగా అనిపించింది. ఎంతో ప్రేమతో తన దగ్గరకు వచ్చిన తల్లి హృదయాన్ని తన కఠినమైన మాటలతో ముక్కలు చేసిన సంఘటనలు కళ్ళ ముందు మెదిలి
ఈషు హృదయం మోయలేని భారంతో బరువెక్కింది. ఒక్కసారిగా బ్రేక్ అయిపోయి చేతుల్లో మొహం దాచుకుని గట్టిగా ఏడవసాగింది. అదో హృదయం అల్లాడిపోయింది. ఇషు ప్లీజ్ ఊరుకోవే, అత్తయ్యకేం కాదు అని తనని గట్టిగా హత్తుకున్నాడు. అమ్మను నేను అర్థం చేసుకోలేకపోయానదో. తను ఈరోజు ఆ స్థితిలో ఉంది అంటే దానికి నేను కూడా కారణం. అమ్మకేమైనా అయితే జన్మలో నన్ను నేను క్షమించుకోలేను అని దీనంగా రోధిస్తుంది. ఇషు పరిస్థితులు అలా వస్తే నువ్వు మాత్రం ఏం చేయగలవు? నీ ప్లేస్లో ఎవరున్నా అలాగే అనుకుంటారు. అత్తయ్య చెప్పకుండా నీకు మాత్రం ఎలా తెలుస్తుంది? నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోకు ప్లీజ్. అంతా వివేక్ గాడు ఆడిన ఆట, అత్తయ్యకి ఏమీ కాదు అని ఆమెను గుండెల్లో పొదువుకొని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నాడు. చిన్నప్పటి నుండి మనసుని తనని ఎంత ప్రేమగా చూసుకున్నది. తనకి కొసరి తినిపించడం, తనతో నవ్వుతూ ఆడుకోవడం, ఆరోగ్యం బాలేకపోతే నిద్ర మానుకొని సపరీలు చేయడం, ప్రేమగా నిద్రపుచ్చడం అన్నీ తన కళ్ళ ముందు కదలాడుతుంటే ఈషు హృదయం చెరువైపోయింది. అదవ్ను వదిలి గ్లాస్ డోర్ నుండి మనసుని వైపు చూస్తూ ఉంది. అమ్మా అని కొత్తగా మళ్ళీ పిలవాలని తుల్లే పసిప్రాయమే మళ్ళీ మొదలవ్వని నింగి నేల నిలిచేదాకా తోడుగా వీచే గాలి వెలిగే తారల సాక్షిగా నువ్వు కావాలి అమ్మా, నన్ను వీడొద్దే అమ్మా, బంగారం నువ్వమ్మా. తన అమ్మా నాన్నలతో కలిసి సరదాగా గడిపిన ఆ క్షణాలను గుర్తుకు చేసుకుని కన్నీరు మున్నీరవుతుంది ఇషు. క్షణం ఒక యుగంలా గడుస్తూ క్షణాలు నిమిషాలుగా మారి గంట గడిచింది. డాక్టర్స్ ఎప్పుడు బయటకు వస్తారు, మనసుని గురించి ఏం వినాల్సి వస్తుందో అని గుండెను గుప్పిట్లో పెట్టుకుని కనపడని ఆ దేవుడికి కాపాడమని మనసులోనే మొక్కుకుంటూ ఐసీయూ డోర్ వైపే టెన్షన్గా చూస్తున్నారు ఇద్దరు. మరో అరగంట తర్వాత డాక్టర్ బయటికి రాగా అతని దగ్గరికి పరిగెత్తి ఏం చెప్తాడా అని టెన్షన్గా చూస్తున్నారు. షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. డాక్టర్ నోటి వెంట ఆ మాట రాగానే పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టయింది ఇషుకి. థ్యాంక్ గాడ్ అంటూ నిశ్చింతగా ఊపిరి తీసుకున్నారు ఇద్దరు. సమయానికి తీసుకొచ్చారు. ఇంకా ఆలస్యమై ఉంటే తన ప్రాణాలను కాపాడలేకపోయేవాళ్ళం. గంటలు స్పృహలోకి వస్తుంది అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోగా ఎమోషనల్ అవుతూ అదవ్ను గట్టిగా హగ్ చేసుకుంది ఇషు. థ్యాంక్ యూ అదవ్. కూతురుగా నేను చేయలేని పనిని అల్లుడిగా నువ్వు చేశావు. నువ్వు సమయానికి వెళ్ళకపోయి ఉంటే అమ్మ బ్రతికుండేదే కాదు. థ్యాంక్ యూ సో మచ్. అది నా బాధ్యత ఇషు. తనని తిరిగి హత్తుకుని వెండిపై తట్టి వదిలాడు. ఆరాధనగా చూసింది ఇషు. అప్పటిదాకా భయాందోళనలతో బరువెక్కిన ఇరువురి హృదయం తేలికపడి మనస్విని ఎప్పుడు స్పృహలోకి వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. మరోవైపు వివేక్ని హాస్పిటల్కి తీసుకెళ్లి కాల్లోకి దిగిన బుల్లెట్ని తీసి ట్రీట్మెంట్ చేయించి స్టేషన్ లాకప్లో వేశారు. ఎస్ఐ, నేను నా భార్యను చూడాలి, తను హాస్పిటల్లో ఉంది, నేను వెళ్ళాలి. సెల్ను చేత్తో కొడుతూ గట్టిగా అరుస్తున్నాడు వివేక్. చేసిందంతా చేసి ఇప్పుడు భార్యపై ప్రేమ ఉన్నట్టు నాటకాలు ఆడుతున్నావా? నీ వల్ల ఆవిడ హాస్పిటల్లో ఉంది. ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్తే చచ్చిపోతావు, సైలెంట్గా ఉండు అని సీరియస్గా చెప్పి తన పని తాను చేసుకుంటున్నాడు ఏసీ. కాసేపటికి స్టేషన్కి వచ్చారు విహాన్ సామ్రాట్. మను ఎలా ఉందిరా అన్నాడు టెన్షన్గా. తెలీదు డాడీ. నీ పరిస్థితి గురించి ఆలోచించుకోకుండా నిన్ను చంపేయమని చెప్పిన ఆవిడ గురించి ఆలోచిస్తున్నావా అన్నాడు విహాన్ కోపంగా. తన పరిస్థితి ఎలాంటిది కనుక్కోరా, ఎలా ఉందో. నా ప్రాణం పోతున్నట్టుగా ఉంది. మను లేకుండా నేను బ్రతకలేనురా. ఎస్ఐకి తెలుసుంటుంది, అడుగు. సామ్రాట్, నువ్వైనా అడుగు. సరే మామ అంటూ ఎస్ఐ దగ్గరికి వెళ్ళారు. ఎస్ఐ గారు, మా అత్తయ్య ఎలా ఉంది అని అడిగాడు. మీ మామ అదృష్టం, ఆవిడ ప్రాణానికి ఏం ప్రమాదం లేదు అనగానే రిలీఫ్గా బ్రీత్ తీసుకున్నారు విహాన్ సామ్రాట్. వివేక్పై ఎంత కోపం ఉన్నా అమాయకంగా ఉంటూ వాళ్ళకి సమయానికి అన్ని చేసి పెడుతూ ఉండే మనస్విని మీద వాళ్ళకి అంతగా కోపమేం లేదు. ఎంతో కొంత కన్సర్న్ ఉంది. బాగానే ఉందట మామ, ప్రమాదమేం లేదట. వివేక్ మనసు కాస్త కుదుటపడింది. ఒకసారి చూడాలనుందిరా అన్నాడు. ఎందుకు డాడీ నీకు ఆవిడంటే అంత పిచ్చి? తన మీద ఆశలు వదిలేసుకో. వాళ్ళ దగ్గరికి వెళ్ళాక నీకోసం తిరిగి రాదింకా. నీ పరిస్థితి ఏమవుతుందని మేం టెన్షన్ పడుతుంటే నువ్వు ఆవిడ గురించి ఆలోచిస్తున్నావా? ఆలోచించకుండా ఉండలేనురా. మనోని వదిలిపెట్టేదే లేదు. ఇంతకీ బెయిల్ సంగతి ఏమైంది? లాయర్ దగ్గర నుండి వస్తున్నా మామ. నీపై మర్డర్ కేసులతో పాటు
అత్తయ్యను టార్చర్ చేసిన కేసులు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. స్టేషన్లో ఉన్న వాళ్ళని చంపించడంతో కేసు ఇంకా క్రిటికల్గా అయింది. బెయిల్ రావడం కష్టమన్నారు లాయర్. వివేక్కి పిచ్చెక్కిపోతున్నట్టుగా ఉండగా చేతిని సెల్కేసి గట్టిగా కొట్టాడు. ఏదో విధంగా బెయిల్ తీసుకురావడానికి ట్రై చేస్తాం మామ, మేము చూసుకుంటాం అన్నాడు సామ్రాట్ భరోసాగా. వెళ్ళండి, ఇప్పటికే చాలా టైం అయిపోయింది అని కానిస్టేబుల్ అనడంతో వివేక్ను బాధగా చూస్తూ వెళ్ళిపోయారు సామ్రాట్ విహాన్. పేషెంట్స్ స్పృహలోకి వచ్చారు నర్స్ చెప్పగానే డోర్ తీసుకుని లోపలికి వెళ్ళారు ఇషు అదవ్. అప్పుడే కళ్ళు తెరుస్తున్న మనస్విని గుండె నిండా బాధతో చూస్తూ ఇషు మెల్లిగా అడుగులు వేస్తుంటే ఆమె దగ్గరికి వెళ్ళినాదు. ఎలా ఉందత్తే ఇప్పుడు అని అడిగాడు ఆమె చేయి పట్టుకొని. నన్ను ఎందుకు బ్రతికించావు బాబు, ఎందుకు బ్రతికించావు ఆవేదనగా అంటూ నీరసంగా లేచి కూర్చోబోతున్న మనస్విని భుజాలు పట్టుకుని లేపి బెడ్ రెస్ట్కి ఆనించాడు అదవ్. అమ్మా ఈషు పిలుపు విని దిగ్గున తల తిప్పి చూసింది మనస్విని. 4 అడుగుల దూరంలో కళ్ళనీళ్లతో చూస్తుంది ఈషు. ఇన్నేళ్లుగా ఏ పిలుపు కోసమైతే తను పరితపించిందో ఆ పిలుపు ఇప్పుడు వినపడి మనస్విని గుండె మిక్స్డ్ ఎమోషన్స్తో నిండిపోయింది. అమ్మ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి ఈషు తనని గట్టిగా హత్తుకుంది. 4 ఏళ్ల తర్వాత కూతురు చేరువయ్యేసరికి మనస్విని హృదయం మాటల్లో వర్ణించలేని భావోద్వేగంతో నిండిపోయింది. ఎమోషనల్ అవుతూ కూతుర్ని గట్టిగా హత్తుకుంది. ఒకరిని ఒకరు హత్తుకొని ఎమోషనల్ అవుతున్న ఆ తల్లి కూతులను చూసి అదో మనసు నిండిపోయింది. నిశ్చింతగా ఊపిరి తీసుకుని ఆనంద బాష్పాలతో చూస్తున్నాడు. చిన్న పిల్లలా ఏడుస్తున్న కూతురి మోముని 2 చేతుల్లోకి తీసుకుని మోహన్ నిండా ముద్దుల వర్షం కురిపించింది మనస్విని. ఈషు కళ్ళ నీళ్లతో ఆవేదనగా చూస్తూ, ఎందుకిలా చేశావమ్మా, ఎన్నిసార్లు అడిగా నిన్ను నిజం చెప్పమని. నీలో నువ్వే కుమిలిపోకుండా నాకు చెప్పుండాల్సింది కదా. నాన్న నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. నువ్వు నాకు దూరంగా ఉన్నా ఆ వివేక్తో ఆయన సంతోషంగా ఉన్నావనుకున్నాను. నీ గురించి ఆలోచించే కదా ఆ వివేక్ దుర్మార్గుడైనా నేను చంపకుండా వదిలేశాను. వాడి గురించి ఒక్క మాట నాతో చెప్తే వాడిని ఎప్పుడో చంపేసేదాన్ని కదా. నువ్వు కూడా నన్ను వదిలిపెట్టిపోతే నేనేమైపోవాలి? ఎందుకు ఇలా చేసావు చెప్పమ్మా అని అడిగింది. ఇషు ప్రశ్నలకు మనస్విని ఏం సమాధానం చెప్పబోతుంది. తన లైఫ్లో జరిగిన ట్రాజడీ ఇన్సిడెంట్ని వివేక్ నిజస్వరూపాన్ని బయట పెట్టనుందా? అది విని అదవ్ ఇషాన్వి ఎలా రియాక్ట్ అవుతారు? తమ కుటుంబాన్ని అల్లకల్లోలం చేసిన వివేక్ను ఏం చేయనున్నారు? ఈ ప్రేమ చదరంగం ఎలాంటి మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.